జగదాత్రి సీరియల్ పార్ట్ 1 కోసం తెలుగు ఎస్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కౌశికి శ్రీవల్లి ఎక్కడా అని శ్రీవల్లి గురించి అడుగుతూ ఉంటుంది. మనం అందరం భోజనం చేస్తూ ఉంటే శ్రీవల్లి పైనే చేస్తుంది, భోజనానికి పిలుద్దాము అని కౌశికి అంటూ ఉంటే వద్దు అని నిషి వైజయంతి అడ్డుకుంటూ ఉంటారు. వద్దొద్దు, అమ్మ తీసుకెళ్లి తర్వాత ఇస్తుందిలే అని యువరాజ్ కూడా చెప్తూ ఉంటాడు. లేదు, ఇప్పుడే శ్రీవల్లి మనతో పాటే తినాలి అని రాత్రి కూడా శ్రీవల్లి శ్రీవల్లి అని శ్రీవల్లిని పిలుస్తూ ఉంటుంది. ఇంకా శ్రీవల్లి కిందికి వస్తుంది. అమ్మ శ్రీవల్లి, నువ్వు పైకి వెళ్ళు అని వైజయంతి చెప్తూ ఉంటే అది కాదమ్మా, అన్నా వదినే ఎంతసేపు అని వడ్డిస్తారు, నేను కూడా హెల్ప్ చేస్తాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. అమ్మే వైజయంతి, ఎవరి శ్రీవల్లి, నిన్ను అమ్మ అని పిలుస్తుందేంటి అని పాపారాయుడు నిలదీస్తూ ఉంటాడు. అయ్యో అత్తయ్య, దొరికిపోయాము అని నిషి కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే అడుగుతున్నది, చెప్తావా లేదా అని పాపారాయుడు అడగడంతో పని మనిషి అని నిషిక అబద్ధం చెప్తుంది. నిషి అని దాత్రి గట్టిగా అరుస్తూ ఉంటే నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకోవే అని నిషి అరుస్తూ ఉంటుంది. ఏందమ్మి, ఏం జరుగుతోంది ఇక్కడ, అసలు ఈ శ్రీవల్లి ఎవరు అని పాపారాయుడు నిలదీస్తూ ఇతనికి వీళ్ళెవరు అని దాత్రి కేదార్ని అడుగుతూ ఉంటారు. నేను నిషి వాళ్ళ అక్కని అని దాత్రి చెప్తుంది. ఓ, వీళ్ళిద్దరూ నీకు అక్క బావ అవుతారా, ఇంతకీ ఈ అమ్మాయి గురించి చెప్పండి అని పాపారాయుడు అడగడంతో చెప్తున్నాం కదా పని మనిషి అని వైజయంతి అంటుంది. కాదు, ఈ ఇంట్లో మనిషి అని సుధాకర్ అంటాడు. ఏందమ్మి, ఏం మాట్లాడుతున్నాడు బావా అని వైజయంతిని పాపారాయుడు నిలదీస్తూ ఉంటాడు. బో, అన్నం తిన్నాక మాట్లాడుకోవచ్చులే అని వైజయంతి అంటే అవును మామయ్య గారు అని దాత్రి అంటుంది. ముందు నిజం చెప్తారా లేదా అని పాపారాయుడు అడుగుతూ ఉంటే అప్పుడే సుధాకర్ నీ చెల్లెలి కూతురే ఈ శ్రీవల్లి అని నిజం చెప్పేస్తాడు. ఏంటి బావా, ఏం చెప్తున్నావు అని పాపారాయుడు నిలదీస్తూ ఉంటాడు. అవును, నీ చెల్లెలు వైజయంతికి పుట్టిన కూతురే ఈ అమ్మాయి అని చెప్పడంతో ఏంటి వైజయంతి, నువ్వు తప్పు చేసావా, నీకు పుట్టిన కూతురు ఈ శ్రీవల్లి, నిజం చెప్పు, నిజం ఒప్పుకో అని అడుగుతూ ఉంటాడు. అది కాదన్నా అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే వెంటనే అతను అన్నం ప్లేట్ ని విసిరికొట్టేసి నువ్వు తప్పు చేసావా, నేను నిన్ను చంపేస్తాను అంటూ కత్తి తీసుకుని గొంతు నిలిమేస్తూ చంపేస్తాను, నువ్వు నిజం ఒప్పుకో, నువ్వు తప్పు చేసావా, నీకు పుట్టిన కూతురా అని నిలదీస్తూ ఉంటాడు. అన్న అన్న అని వైజయంతి వేడుకుంటూ ఉంటుంది. ఈ లోపల అందరూ కూడా వదలండి అని అడ్డుకుంటూ ఉంటారు. అయినా కూడా పాపారాయుడు అసలు వినకుండా కత్తితో పొడవబోతూ ఉంటే కేదార్ వచ్చి చేతిని అడ్డుపట్టుకుంటాడు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. లేదు, పరువు పోయిన తర్వాత దీని ప్రాణాలు ఉండకూడదు, ఇది మాట పెగలడం లేదు, నోరు విప్పటం లేదు, నువ్వు తప్పు చేసావా, చెప్పు అని పాపారాయుడు చంపేయడానికి ముందుకు వస్తూ ఉంటే యువరాజ్ కేదార్ ఇద్దరు కలిసి అతన్ని పక్కకు లాగిస్తారు. అయ్యో మామయ్య, మీకు దండం పెడతాను, నేను చెప్పేది వినండి, బాబాయ్ కూడా శ్రీవల్లిని కూతురిగా అంగీకరించాడు అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఏంటి బావా, నువ్వు కూతురిగా అంగీకరించావా అంటే ఈ వైజయంతి తప్పు చేసిందా అంటే నిజమేనా ఇదంతా, నేను అంగీకరించను అంటూ చాలా బలవంతంగా సుధాకర్ ని గదిలోకి తీసుకొని వెళ్లి గడియ పెట్టేసుకుంటాడు. అయ్యో ఏంటక్క ఇలా జరుగుతోంది, ఆయన కోపంతో నాన్నని ఏమైనా చేస్తారేమో అని యువరాజ్ కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆయనున్న కోపంలో మీ నాన్నని చంపేస్తాడేమో, ముందు డోర్ తెరవండి అని వైజయంతి అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. డోర్ తీయకపోయేసరికి ఏం మాట్లాడుతున్నారో కిటికీలో నుండి చూద్దాం పదా అని దాత్రి కేదార్ యువరాజ్ నిషి బయటికి పరుగులు పెడుతూ వస్తారు. కిటికీలో నుండి డోర్ తెరవండి అని కేకలు పెడుతూ ఉంటారు. ఏంటి బా, వైజయంతి తప్పు చేసిందా, అయితే దాన్ని చంపేస్తా, నేను ఊర్లో తలెత్తుకొని బ్రతకగలనా, నువ్వు వైజయంతి తప్పు చేసిందన్న తర్వాత కూడా అది ఏడిస్తే క్షమించేసావా బా, అది ప్రాణాలతో ఉండకూడదు బా అని పాపారాయుడు అంటూ ఉంటే ఏంటి, తను మాత్రమే తప్పు చేసిందా, నేను కూడా తప్పు చేశాను కదా అని సుధాకర్ అంటాడు. నువ్వు గతంలో తప్పు చేశావు, అందుకే కదా దాన్ని కప్పిపుచ్చడం కోసం నేను కూడా ఏదో ఒకటి చేశాను, ఇప్పుడు అయితే అది ప్రాణాలు పోవాలి, లేదంటే నేను ప్రాణాలతో తీసుకోవాలి అని పాపారాయుడు అంటూ ఉంటాడు. ఇదిగో ఈ కత్తి తీసుకొని నన్ను చంపేసేయి అని పాపారాయుడు కత్తి చూపిస్తూ ఉంటాడు. మనం కనుక లోపలికి వెళ్ళకపోతే జరగరాని దారుణాలు జరిగిపోతాయి అని దాత్రి కేదార్ లోపలికి పరుగులు పెడుతూ వస్తారు. యువరాజ్ కేదార్ ఇద్దరు కలిసి డోర్ ని పగలగొడుతూ ఉంటారు. సరే బావా, నువ్వు నన్ను చంపలేవు కదా, నేనే చస్తాను, ఎందుకంటే నువ్వు వైజయంతిని చంపనని చెప్పావు కదా, నువ్వు నీ చేతులతో నన్ను చంపలేవు, నేనే చచ్చిపోతాను అని అతను కత్తితో పొడుచుకోబోతూ ఉంటే అప్పుడే యువరాజ్ కేదార్ వచ్చి అడ్డుపట్టుకుంటారు. మేము చెప్పేది వినండి, ఇలా ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని నచ్చజెప్పి అతన్ని బయటికి లాక్కొస్తారు. ఇంత పెద్ద ప్రమాదం తప్పింది, అసలు మీ గురించి ఇంకా నిజం తెలిస్తే ఆయన ఇంకేం చేస్తారో అని
కౌశికి దాసరి కేదార్ బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పాపారాయుడు అటుగా వెళ్తూ, ఇప్పుడు అడుగుతున్నాను, వీళ్ళు ఈ ఇంటికి ఏమవుతారు చెప్పు చెప్పు అని పాపారాయుడు వచ్చి నిలదీస్తూ ఉంటాడు. అసలు ఇది మీకు సంబంధం లేని విషయం అని